జూబ్లీహిల్స్ గెలుపుతో అల్వాల్ కానాజీగూడలో కాంగ్రెస్ పార్టీ కంటెస్టెడ్ కార్పొరేటర్ సంజీవ్ కుమార్ ఆధ్వర్యంలో సంబరాలు జరిగాయి. అల్వాల్ వెంకటాపురం 135 డివిజన్ కంటెస్టెడ్ కార్పొరేటర్ సంజీవ్ కుమార్ ఆధ్వర్యంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ భారీ మెజార్టీతో గెలిచినందుకు బాణాసంచా కాల్చి స్వీట్లు పంచుకుని సంబరాలు చేసుకున్నారు పార్టీ నాయకులు, కార్యకర్తలు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మైనంపల్లి హనుమంతరావు ఆదేశాల మేరకు ఈ సంబరాలు జరుపుకుంటున్నామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలన పట్ల ప్రజలు సంతృప్తిగా ఉన్నారని, జూబ్లీహిల్స్ ఓటర్ల అభివృద్ధికి పట్టం కట్టారని అన్నారు. రాబోయే జీహెచ్ఎంసీ స్థానిక ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంజీవ్ కుమార్, కేబుల్ కిట్టు, శివకుమార్, బాలకృష్ణారెడ్డి, సాయి కుమార్, శివశంకర్, సుధాకర్, నిరంజన్, లక్ష్మారెడ్డి, శ్యామ్ సుందర్, పద్మ, సుధాకర్, సత్యం మరియు పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు మనకు ఎంతో స్ఫూర్తిదాయకం. ఈరోజు రేవంత్ అన్న గారి నాయకత్వంలో మనం ఈ గెలుపుని చాలా సంబరాలుగా మల్కాజ్గిరి నియోజకవర్గంలో మైనంపల్లి హనుమంత్ అన్న గారి ఆదేశాల మేరకు జరుపుకోవడం జరిగింది. జై మైనంపల్లి! ఈరోజు ఉప ఎన్నికల ఫలితాల సందర్భంగా ఇక్కడ నవీన్ యాదవ్ గారు గెలిచినందుకు ఇక్కడ మా కాంగ్రెస్ నాయకులు అందరూ 135 డివిజన్లో ఘనంగా వేడుకలు జరుపుకోవడం జరిగింది. ఈ వేడుకలకు అందరూ విచ్చేసి ఈ యొక్క విజయోత్సవాన్ని ఘనంగా నిర్వహించి మా యొక్క సపోర్ట్ని ఆయనకు తెలియజేసినాము. ఇప్పుడు మనం గెలిచినామంటే మన రేవంత్ రెడ్డి అన్న గారు ఏదైతే అభివృద్ధి చేసిరో అభివృద్ధిని చూసి జూబ్లీహిల్స్ ప్రజలందరూ కూడా కాంగ్రెస్కి పట్టం కట్టి నవీన్ యాదవ్ గారిని భారీ మెజారిటీతో గెలిపించినందుకు జూబ్లీహిల్స్ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఇదే కొనసాగుతూ మళ్ళీ వచ్చే ఎన్నికల్లో, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా భారీ మెజారిటీలతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించి ఈ రాష్ట్ర అభివృద్ధికి అందరూ తోడ్పడాలని అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మా ప్రతి నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. మేము ఈ కార్యక్రమం ఇక్కడ మా డైనమిక్ లీడర్ మైనంపల్లి హనుమంతరావు అన్నగారి ఆదేశాల మేరకు ఇక్కడ ఈ సంబరాలు జరుపుకోవడం జరిగింది. అన్న కూడా అక్కడ వెళ్ళి ప్రచారం చేసి అన్న అప్పుడే చెప్పిండు నవీన్ యాదవ్ భారీ మెజారిటీతో గెలిపిస్తాడని. అన్న జోస్యం చెప్పినట్టు ఈ విజయం రావడం జరిగింది. కావున హనుమంత్ అన్నకు కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ఈ యొక్క విజయానికి తోడ్పడిన ప్రతి ఒక్క నాయకులందరికీ కూడా, నాయకులకు, కార్యకర్తలకు మరియు ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మా నాయకులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు.